విశాఖపట్నం ఆదూరి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తెలంగాణలో ఉన్నాయి. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ, విశాఖపట్నంలో ఓపెన్ చేశారు. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో నెప్పలి, సెకండ్ రెండో వెంచరు పామరు, కృష్ణా జిల్లా. ఈ పామర్లో మనకి ప్రస్తుతానికి ఒక 11 ఎకరాలు లేఅవుట్ ఇచ్చారు. ఒక 45-50 ఎకరాల వరకు ఇక్కడ ఎక్స్టెన్షన్ అవుతుంది. దానిలో భాగంగా ఈ పామర్ సెంటర్ బాగా హైలైట్ అవుతుంది. ఈ పామర్లోనే ఎందుకు కొనాలి అని కస్టమర్ కింద మన మార్కెటింగ్ మిత్రులను ఎవరినైనా క్వశ్చన్ మార్క్ చేస్తే మీరు చెప్పవలసింది కూడా ఏంటంటే, ఒక పామరు అనేది చాలా బటర్ఫ్లై ఔటర్ రింగ్ రోడ్ లాగా ఇక్కడ ఒక పెద్ద రింగ్ వస్తుంది సెంటర్లో. ఇది ఏంటంటే, ఈ రోడ్డు చల్లపల్లి వెళ్లి మోబిదేవి దగ్గర కోస్టర్ కార్డియల్ రోడ్ అని ఉంది. అది ఒంగోలు నుంచి కత్తిపూడి, విశాఖపట్నం వరకు వెళ్లే హైవే అనమాట. ఆ హైవేకి కనెక్టివిటీ మోబిదేవి దగ్గర ఉంది. అదేవిధంగా ఇటు 120 ఫీట్ రోడ్డు గుడివాడ టచ్ చేసుకుని మళ్ళీ మనకు అక్కడ NH65లో నేషనల్ హైవేలో రోడ్డు కలిపారు. అదేవిధంగా ఇట్లా కొంచెం ముందుకెళ్తే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడు, ఆయన స్వగ్రామైన నిమ్మకూరు గ్రామం ఇక్కడికి 4 కిలోమీటర్ల డిస్టెన్స్. రేపొద్దున రాబోయే కాలంలో ఇది పామర్ అనేది బాగా డెవలప్మెంట్ ఉంటుంది. అదేవిధంగా మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరుగుతుంది. చాలా వేగంగా జరుగుతుంది పోర్టు నిర్మాణం కూడా. ఎందుకంటే పర్ డే 90 కోట్లు ఖర్చు పెట్టి వర్కర్స్తో వర్క్ చేపిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. దానిలో భాగంగా రేపొద్దున మచిలీపట్నం అంతా టౌన్ కూడా బాగా సిటీ విస్తరించినప్పుడు కొంతమంది కమర్షియల్ ప్లేస్ లో ఉండలేక రెసిడెన్షియల్ జోన్ లోకి రావాలి అని అంటే మన పామరే రెసిడెన్షియల్ జోన్. కాబట్టి పామర్లో చాలా ల్యాండ్ డిమాండ్ ఉంటుంది. రాబోయే కాలంలో రెసిడెన్షియల్ చాలా మంది స్థిరపడేది ఈ పామర్ సెంటర్లోనే. కాబట్టి పామర్లో ఇప్పుడు కొనుక్కున్న కస్టమర్లకి చాలా అద్భుతమైన రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు కేవలం మనం 13,000 రూపాయలకే దీంట్లో బుకింగ్స్ తీసుకుంటున్నాము. కావాల్సిన కస్టమర్లు ఎవరైనా ఉంటే తొందరపడి మీ మార్కెటింగ్ వాళ్ళని సంప్రదించి కస్టమర్లు ముందుగా బుక్ చేసుకుని దీంట్లో